ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శివప్రసాద్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీ మద్దతుతోనే విజయం సాధించారు అన్నది బలమైన వాదన. అంటే ప్రస్తుతం శివప్రసాద్ రెడ్డి గారితో మీకున్న సంబంధాలు దాంతోనే విజయం అనేది ఎన్నికలు అనేది అతనికి బహుశా అభిమానం ఉండి అట్లా చెప్తా ఉండొచ్చు. ఎన్నికలు అనే దానికి ఇంతకుముందే చెప్పినాను, ఎన్నో ఫ్యాక్టర్స్ కలిస్తే తప్ప ఒకటి మనకు సహకరించే వాళ్ళే కాదు, ఎదుటి వాళ్ళ మీద ఉండేటటువంటి వ్యతిరేక అభిప్రాయం కూడా మనకు కలిసి వస్తుంది. కాబట్టి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేనుగా అది నా వల్లే గెలిచినాడు అనేటంత అహంకారానికి నేను పోలేను. ప్రొద్దుటూరులో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఎలా ఉందంటారంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ ప్రజల్లో ఉండడం కానీ చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే అపోజిషన్ పార్టీగా వీళ్ళకు వేరియస్ లీడర్స్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు ఛాన్సులు ఇచ్చి ఒక టాపిక్ డీల్ చేయమని ఆ ఎట్లా డీల్ చేస్తారో టెస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. పార్టీ నాయకుడే వాళ్ళకు టాపిక్స్ ఇవ్వడం లేదు, అప్పచెప్పడం లేదు. అది తెలుసు కాబట్టి నేను ఈయన్ని ఎట్లా అంచనా ఏమంటారు, ఈయనకు ఒక టాపిక్ అప్పచెప్తే ఎట్లా పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అసెంబ్లీలో అనేది చెప్పచ్చు. అయినా దానికే పూనుకోవడం లేదు. ఇక్కడ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు తెలిసి అంబటి చాలా బాగా మాట్లాడుతున్నాడు. అందులో ఆయనకి ఏమిటంటే నాకు తెలిసి టైమ్లీగా కూడా మాట్లాడగలిగిన మనిషి. తర్వాత చాలా చాతుర్యంగా మామూలు మాట్లాడలో చెప్పగలిగినోడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళకే ఛాన్స్ చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ అటువంటి వాళ్ళను ఉపయోగించుకోవడం లేదు ఇంకా పార్టీ. కాబట్టి అటువంటి వాళ్ళనే ఉపయోగించుకోలేనప్పుడు ఇంకా వీళ్ళకి ఎట్లుంటుందో ఏమో నేను ఎట్లా చెప్పండి. తర్వాత మా శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మా జిల్లా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సబ్జెక్టును చాలా బాగా డీల్ చేయగలడు. నాకు తెలిసిన వాళ్ళలో ఈ సబ్జెక్ట్ డీల్ చేయగలడంలో వీళ్ళు చాలా బాగా డీల్ చేయగలరు. వీళ్ళ సర్వీసెస్ని మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. అందువల్ల పార్టీ ఇంకా 2.5 సంవత్సరం టైం ఉంది. అసెంబ్లీ పర్ఫార్మెన్స్కు కొంత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఏదో అవకాశం వస్తే నేను కూడా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటంటారు సార్? నాది రాసుకోవడము, చదువుకు ఇప్పటికీ నేను ఒక విద్యార్థిగానే చదువుకుంటున్నాను. నేను అంతకుముందు రాసిన అనేక గ్రంథాలు కాకుండా మొన్న చివరిసారిగా ఏమిటంటే ఇది ఒకటి టూకీగా ప్రపంచ చరిత్రని, తెలుగులో మనకు ప్రపంచ చరిత్రలు లేవని ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి దీన్ని టూకీగా ప్రపంచ చరిత్రని మొదలుపెట్టాను. ఇది మొదటి భాగం రిలీజ్ అయింది. మొత్తం నేను దీన్ని స్కీమ్ అవుట్ చేసింది 6 భాగాలుగా వస్తుందని. అందులో ఇప్పుడు 2వ భాగం తయారవుతుంది. బహుశా ఒక 2-3 నెలల్లో 2వ భాగం తయారై విడుదల కావచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. మా ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చేసి మరొకసారి మీ ముందుకు వచ్చి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం సార్. నమస్తే సార్. యు ఆర్ వెల్కమ్. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.